అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, ధర్మబద్ధమైన జీవనము. మనము ఎల్లప్పుడూ ధర్మమునే ఆశ్రయించి ఉండాలి. ధర్మం గూర్చి మహాభారతమున అనేక విషయములను తెలుసుకుంటున్నాము. మనము సత్కర్మలను ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. దుష్కార్యములకు కష్టనష్టములు, దుష్ఫలితములు కలుగుతాయి. కాబట్టి చివరి వరకు మనతో వచ్చేది మన కర్మఫలమే. మనము ఆర్జించుకున్న సంపద, బంధువులు ఎవ్వరూ కూడా మన వెంట రారు. మహాభారతములో ధర్మరాజు తనకు ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంతో సంయమనంతో ఆలోచించి ధర్మ మార్గాన్నే అనుసరించాడు. అతడు ధర్మమునకు ప్రతిరూపమైన వాడు. ధర్మరాజు భారత యుద్ధానంతరము మహాప్రస్థానము చేయాలనే సంకల్పంతో తాను, తన నలుగురు తమ్ములు, భార్య ద్రౌపది, తన విశ్వాసపాత్ర అయిన కుక్కతో సహా 7 మేరుపర్వత ప్రాంతానికి బయలుదేరారు. త్రోవలో ద్రౌపది శరీరం సడలి నేలపై పడి ప్రాణాలు విడిచింది. వెంటనున్న భీముడు, ద్రౌపది ఎందుచేత ఈ విధంగా అసువులు బాసింది అని అడిగాడు. ఆమెకు అర్జునునిపై గల అధిక అనురాగము, అది ధర్మం కాకపోవటము అని ధర్మరాజు చెప్పాడు. తరువాత సహదేవుడు, అర్జునుడు, నకులుడు, భీముడు కూడా మరణించారు. వారి మరణములకు వారి ధర్మ అతిక్రమణ అహంకారములే కారణంగా తెలుస్తుంది. ధర్మరాజుతో కుక్క మాత్రం మిగిలి ఉంటుంది. ధర్మరాజును స్వర్గమునకు తీసుకుపోవటానికి ఇంద్రుడు విమానంతో వచ్చాడు. ధర్మరాజును విమానం అధిరోహించమన్నాడు. ఇంద్రుడు, నాతో పాటుగా శునకం కూడా ఉన్నది, దానితో వస్తానంటాడు. స్వర్గములో శునకములకు తావులేదు కాబట్టి దానిని వదిలిపెట్టి విమానం అధిరోహించమంటాడు. ఇంద్రుడు, ధర్మరాజు ఒప్పుకోడు, అది మిత్రద్రోహం, పాపహేతువు కాబట్టి స్వర్గానికి రాను అంటాడు. ఈ విధమైన ధర్మాధర్మ వివాదమును శునక రూపములో చూస్తున్న యమధర్మరాజు తన నిజరూపమును ధరించి ధర్మరాజు యొక్క ధర్మజ్ఞతకు సంతోషించి ధర్మరాజును ఇంద్రునితో స్వర్గానికి పంపుతాడు. మరి ఒక సందర్భంలో కూడా ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చినప్పుడు ఆ సమాధానములకు సంతోషించిన యక్షుడు ధర్మరాజుతో, నీ సమాధానములు ప్రశంసనీయముగా ఉన్నవి, సంతోషం కలిగింది. దానికి ఫలంగా అసువులు బాసిన నీ సోదరులలో ఒకరిని పునర్జీవితులను చేసుకోవలసినది అని అంటాడు. అందులకు ధర్మరాజు, నా తల్లికి సంతానమైన 3లో నేను జీవితుడినై ఉన్నాను కాబట్టి మా పినతల్లి సంతానములో ఒక్కడైన నకులుడిని పునర్జీవిని చేయమని అడుగుతాడు. ధర్మరాజు యొక్క పరమధార్మికమైన సమాధానమునకు మిక్కిలి సంతోషించిన యక్షుడు తమ్ములనందరినీ పునర్జీవులను చేస్తాడు. ఈ విధంగా ధర్మమును చక్కగా ఆచరించిన వాడొకట చేతనే ధర్మము అతనిని ఎల్లవేళలా కాపాడుతూ వచ్చింది. ధర్మమును ఉపేక్షిస్తే అనర్థములు జరుగుతాయి, అధర్మము పెరిగిపోతుంది, ధర్మగ్లాని ఏర్పడుతుంది. ధర్మగ్లానిని ఉద్ధరించడానికే భగవంతుడు అవతరించవలసి వస్తుంది. అప్పుడు ధర్మము కాపాడబడుతుంది. మన పూర్వీకులంతా ధర్మమును ఆచరించి ధర్మమునకు ప్రాధాన్యత ఇచ్చి మహాత్ములైనారు. కనుక మనమందరము ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ తద్వారా జీవిత సాఫల్యం పొందుదాము. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.